బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో లక్షల్లో డబ్బులు ముంచిన ఎన్ఆర్ఐ పూజారిని అరెస్ట్ చేశారు. శంషాబాద్ లో అరెస్ట్ చేశారు బాచుపల్లి పోలీసులు. డబ్బులు ముంచి చేతబడి చేస్తారని బెదిరించి అమెరికాకు పరారైన చామర్తి రామలచ్చారావును అరెస్ట్ చేశారు. సాఫ్ట్వేర్ బాధితుడి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ లో చేసి ఎల్ఓసి పెట్టిన పోలీసులు అమెరికాలో సైతం చీటింగ్ కు పాల్పడినట్లు ఎన్ఐఏ పూజారిపై కేసులు ఉన్నాయి. గుడి యజమాని కేసులు పెట్టడంతో భయంతో ఇండియాకు రిటర్న్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు ఇమిగ్రేషన్ అధికారులు. బాధితుల లిస్టు భారీగా ఉందనే సమాచారంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు. పూజల పేరిట వలపన్ని వారితో బీ కేర్ఫుల్ అంటున్నారు పోలీసులు. ఇలాంటి ఆర్థిక లావాదేవీలు చేయొద్దంటూ హితవు హెచ్చరించారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో 29 ఏప్రిల్ 2025 నాడు నవీన్ కుమార్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రగతి నగర్ ఈయన కంప్లైంట్ బేసిస్ మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 4/30/2025 ఎఫ్ఐఆర్ నంబర్ అండర్ సెక్షన్ 316 క్లాస్ 2, 318 క్లాస్ 4, 351 క్లాస్ 2, 3 క్లాస్ 5 బిఎన్ఎస్ అంటే చీటింగ్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీంట్లో ముగ్గురు నేరస్తులు ఉన్నారు. చామర్తి రామలచ్చారావు అండ్ ఇంకా ఇద్దరండి, ప్రసాద్ అండ్ ఇంకొకరు. దాంట్లో తను ముగ్గురు కలిసి కంప్లైంట్ దగ్గర ఒక 20 lakhs రూపీస్ తీసుకొని చీట్ చేసిరని కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు జరిగినప్పటి నుంచి ఇతను అబ్స్కాండింగ్ ఉన్నాడు. A1 వచ్చేసి రామలచ్చారావు వచ్చేసి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. తర్వాత అతను అప్పుడు యూఎస్కి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చేసి ఈయన పేరు మీద ఎల్ఓసి ఓపెన్ చేయడం జరిగింది, లుక్అవుట్ సర్క్యులర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు 25 జూన్ 2026 ఇతను యూఎస్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇమిగ్రేషన్లో ఇతన్ని డీటైన్ చేయడం జరిగింది. ఎల్ఓసి బేసిస్ మీద ఈయన డీటైన్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదే బేసిస్ మీద మనం ఇతన్ని మన కస్టడీలో తీసుకున్నాం. ఫర్దర్గా ఇతన్ని యాజ్ పర్ రూల్ మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటే సార్, ఇతని పైన ఇంకా కేసులు ఉన్నాయా? ప్రజెంట్ అయితే మనకు నోటీస్లో ఇది ఒకటే కేసు ఉందండి. ఫర్దర్ కేసెస్ ఏమైనా ఉన్నాయా అనేది వెరిఫై చేస్తాం. ఓం నమో నారసింహాయ నమః. గౌరవనీయులైన బాచుపల్లి సిఐ గారికి మరియు ఎస్ఐ గారికి జనార్దన్ రావు రాబీ పార్టీ నుంచి నమస్కారం. నేను అమెరికాలో 27 సంవత్సరాల నుంచి ఉన్నాను స్వామి. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ని ఒకటి ఓపెన్ చేశాను. గత 5 సంవత్సరాలు అవుతుంది. దాంట్లో రామశర్మ గారిని ఒక ప్రీస్ట్గా తీసుకొచ్చాను. 2024లో తీసుకొచ్చాను. అప్పటి నుంచి చేస్తూ ఉన్నారు. గత ఈ ఆల్మోస్ట్ 2.5 సంవత్సరం కావస్తుంది. ఫస్ట్ 1.5 year బాగానే ఉన్నారు స్వామి. తర్వాత గత 1 year నుంచి అంటే గుడికి నెగిటివ్గా, గుడి మీద చెడు ఎక్కువ ప్రచారం చేస్తూ గుడి డబ్బులు కూడా అంటే గుడి వచ్చిన డొనేషన్లు కానీ ఇవన్నీ సో వేరే ఇక్కడ ఒక జనార్దన్ జీ అని ఒక వాలంటీర్ ద్వారా సో ఆయన పేరు మీద కొట్టించుకొని చేశాడు. సో దీంట్లో భాగం యాజ్ పర్ రామశాస్త్రి ప్రకారం 60% వచ్చేసి రామశర్మ తీసుకున్నట్టు అండ్ 40% కిషోర్ శర్మ తీసుకున్నట్టు ఆయన చెప్పిన దాని ప్రకారం చెప్తాను స్వామి. సో కిషోర్ శర్మ కూడా ఈ రోజే ఈయనతో పాటు ఇండియా వచ్చాడు. దాంతోపాటు వాళ్ళ బావగారు శ్రీనివాస శర్మ గారిని నేను బయటికి పంపించాక నేను బయటికి పంపించలేదు స్వామి. ఆయనే బయటికి పంపించాను. ఎందుకంటే ఈయన ఎక్కువ డబ్బులు మేక్ చేసుకోవడానికి ఇట్లా దొంగతనం చేయడానికి కోసం ఆయన వాలంటీర్గా పంపించి సో చేశాడు. ఇలా జరుగుతున్నట్టు